రైతులకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. అదంతా అబద్దమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తాజాగా నర్సాపూర్ సబ్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు హరీష్ రావు. లాగ్ బుక్ పరిశీలించారు. లాగ్ బుక్ లో 12, 13, 14 గంటలు ఇచ్చినట్లు ఉంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 24 గంటల విద్యుత్ పై అసెంబ్లీలో రచ్చ పెట్టాలని అన్నారు. రైతుల ఫోన్లకు విద్యుత్ అధికారులు మెసేజీలు పంపుతున్నారు. రైతులకు మోసం చేస్తున్న ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరాపై అసెంబ్లీలో చర్చ పెడితే మేము సిద్ధమని అన్నారు. దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని అన్నారు. రైతులు లేని చోట్ల మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సీఎంకు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓటమి భయం చుట్టుకుందని హరీష్ రావు విమర్శించారు. చెప్తారు అప్పుడు అది గవర్నమెంట్ ఆఫర్ సార్. స్పష్టంగా అర్థమైపోయింది కదా. నర్సాపూర్ సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ చూస్తే 12 గంటల కరెంటే వస్తుంది. చెప్పుడు 24, ఇచ్చుడు 12. ఈ అధికారి మీద చర్య తీసుకోవడం తప్పు. నువ్వు మళ్ళా పాపం ఇక్కడ లైన్ మెన్ సస్పెండ్ చేసుడో ఓ ఏఈని సస్పెండ్ చేయడం కాదు. నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇస్తా నీయడా ఏంది? నువ్వు మీదికెళ్ళి కటింగ్ పెడితే, నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గది చేస్తారు. కరెంట్ ఏమైనా తింటారా, దాచుకుంటారా? పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు, ఏఈ గారు ఏం చేస్తారు? ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికెళ్ళి ఎంత వస్తే గత రైతులకు ఇస్తారు. నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్ మెన్ ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు. ఎందుకంటే ఏమైంది, మేము ఆడ ట్రాక్టర్ సిబ్బందికి పోయి ఆడ ట్రాక్టర్ మూలకు పడి ఉన్నది, గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పిర్రు. పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయత్ సెక్రటరీకి సస్పెండ్ చేస్తావు. నువ్వు మీదికెళ్ళి పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా, ట్రాక్టర్ నడపరా? నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇచ్చినాక ఆపరేటర్ ఏమన్నా దాచుకుంటారా కరెంటు? బరాబర్ రైతులకు ఇస్తాడు. నువ్వు మీదికెళ్ళి బంద్ పెడుతున్నావు. కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు, నిజాయితీగా 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావు.